హాయ్ హలో, నా పేరు ఉమా కిరణ్. నేను చేసే పచ్చడి ఒక్కసారి అన్నంలో కలుపుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే జలుబు, దగ్గు, జ్వరానికి ఇది మంచి ఔషధం అండి. చాలా రుచిగా ఉంటుంది. మనకి ఇంకా ఈ వేడి అన్నంలో తినాలనిపిస్తుందండి. ఈ పచ్చడిని ఎలా చేసుకుందామో మీకు చూపిస్తాను పదండి. ఇది రోటి పచ్చడి అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎల్లుల్లిపాయలు, నువ్వులు కలిపిన కారం అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలైనా పెద్దలైనా ఈ పచ్చడి చాలా ఇష్టపడతారు. దీనికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఉప్పు, కారం. ఎక్కువ ఐటమ్స్ ఏవి కాదండి, ఇవేనండి. ఇప్పుడు రోటిలోని వేపించి పెట్టుకున్న నువ్వులు, కారము, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, తగినంత ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలండి. బాగా మెత్తగా ఇలా దంచుకున్న మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఇది మనం ఎక్కువ కాదండి, దీనికి కొంచెం ఆయిలే పడుతుంది. నేను చిన్న మూకుడు తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ మరిగిన తర్వాత ఆవాల్ని వేసుకున్నాను. ఆవాలు కొంచెం బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని మనం దంచి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఈ కళాయిలో వేసి బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోయే నువ్వులు ఎల్లుల్లి కారం అండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. వేడి అన్నంలో పిల్లలకు కానీ పెద్దలకు కానీ జలుబు, జ్వరం వచ్చేటప్పుడు మాత్రం ఇది కలుపుకొని అన్నం తినండి. చాలా బాగుంటుంది. మళ్ళీ తినాలనిపిస్తుందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.